హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో నేను మీకు చాలా టేస్టీగా అలానే 15 నిమిషాల్లో చేసుకునే మటన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇది మనకి విడిగా ఫ్రై చేసుకున్నప్పుడు తినొచ్చు, లేదా రైస్లోకి కూడా కలుస్తుందండి. పప్పుచారు కాంబినేషన్లో ఇంకా అద్దిరిపోతుందనమాట. ఇంత టేస్టీగా ఉండే మటన్ ఫ్రై 15 నిమిషాల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. మటన్ ఫ్రైకి ముందుగా నేను 1/2 కేజీ బోన్ ఉన్న మటన్ ముక్కల్ని తీసుకున్నాను. బోన్స్ అలానే బోన్లెస్ రెండు మిక్స్ చేసి ఉంటాయి కదండి, ఆ మటన్ పీసెస్ని తీసుకున్నాను. అలా తీసుకుంటేనే మన మటన్ ఫ్రైకి రుచిగా ఉంటుంది. ఆ ఎముకలు తగులుతూ ఉంటేనే ఆ రుచి అంతా అన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి, ఫ్రైకి ఎక్కువ పట్టదు. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనం వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండానే కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక 5 విజిల్స్ రానిచ్చుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఇలా కుక్కర్లో విజిల్ రానియడం వల్ల మటన్ ఉడికిపోతుంది, ఫ్రై త్వరగా అయిపోతుంది. అందుకే 15 నిమిషాల్లో అయిపోతుంది అన్నానండి. ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా కంప్లీట్గా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని చూడండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయకపోయినా మటన్లో వాటర్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, మటన్ కూడా చక్కగా ఒక 70% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి, సరిపోతుందండి. మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ సరిపోతుంది. ఇందులోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కల్ని అలానే 4 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకున్నాను. వాటిని వేసుకొని ఒక 50% పాటు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై చేసుకోకండి, 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ మటన్ ముక్కల్ని వేసుకొని చక్కగా మటన్లో ఉన్న నీరు మొత్తం మగ్గిపోయి మటన్ నూనెలో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మటన్ ఫ్రై ఇలా చేసుకుంటే ముక్క అనేది గట్టిగా అవ్వదండి, మెత్తగా ఉండదు, సెమీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మీరు ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే మనకు మటన్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో నేను ఇందులోకి రుచికి సరిపడా కారం అండి, అంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మటన్ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఒక 5 మినిట్స్ అనేది టైం పడుతుందండి. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై టు మీడియం ఫ్లేమ్లో. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చక్కగా మనకి ఈ మటన్ మొత్తానికి ఉప్పు కారాలు పట్టిపోయి మటన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉందండి. ఇప్పుడు ఈ టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ మటన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలే ఉంచుకోవాలండి గరం మసాలా వేసుకున్న తర్వాత, లేదంటే ఫ్లేవర్ పోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంత సింపుల్గా టేస్టీగా ఉండి మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఇది పప్పుచారు కాంబినేషన్లో అదిరిపోతుంది. విడిగా మీరు రైస్ కలుపుకున్నా చాలా బాగుంటుందండి. రసం కాంబినేషన్లో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.